తన కుటుంబ మిత్రుడు కాజా వెంకట్రామయ్య ద్వారా దర్శకుడు శ్రీ పుల్లయ్యకు పరిచయం చేయించి ధర్మపత్నిలో నటింపడానికి కారణమయ్యాడు గూడవల్లి. రామబ్రహ్మం వంటి వారి దగ్గరికెళ్లి తమ్ముడికి అవకాశం ఇవ్వాలని కోరేవాడు. అసలు సినిమాలకు వెళ్లే కీలక నిర్ణయం తీసుకుంది కూడా రామబ్రహ్మమే. అన్న ఎస్ అంటేనే అక్కినేని సినిమాలకు వెళ్లారు. అక్కినేని సినీ రంగ ప్రవేశం కూడా గమ్మత్తుగా జరిగింది. ఒకరోజు తెనాలిలో నాటక ప్రదర్శనను పూర్తి చేసుకుని గుడివాడ వెళ్లడానికి బెజవాడ రైల్వే స్టేషన్ లో పాటలో పద్యాలు పాడుకుంటూ ట్రూప్ సభ్యులతో రైలు కోసం ఎదురు చూస్తున్న అక్కినేని రైలు కిటికీలోంచి చూశారు ఘంటసాల బలరామయ్య. చూసి చూడగానే అక్కినేనిలో ఏదో ఉందని పసిగట్టారు. ఏ అబ్బాయి, సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. దానికి మా అన్నయ్యను అడిగి చెబుతా అన్నారు అక్కినేని. అప్పుడు బలరామయ్య గారు గుడివాడ వెళ్ళి దుక్కిపాటి మధుసూదనరావుతో పాటు అన్న రామబ్రహ్మమ్మను ఒప్పించారు. సీతారామ జననంలో వేషానికి అక్కినేనిని మద్రాసుకు పంపారు. నెలకు 250 రూపాయల జీతం. ఈ సినిమాలో రాముడి వేషానికి పొద్దుటూరు రాజా బిఎస్ రాజు పోటీ పడ్డారు. అయితే రాజు పొట్టిగా ఉండడంతో రాముడి వేషం అక్కినేనికే దక్కింది. 1944 మే నెల 8న సీతారామ జననం తొలి షాట్టు అక్కినేనిపైనే తీశారు. అన్న మాట ప్రోత్సాహంతో అక్కినేని తెలుగు వెండి తెరకు వేల్పయ్యాడు. యాడ్స్ ఆఫ్ రామబ్రహ్మం గారు. ఇలా సినీ సోదరులు మనకు చాలా మందే కనబడతారు. ఎన్టీఆర్ చిత్రాలకు నిర్మాతగా ఆయన తమ్ముడు త్రివిక్రమరావు వ్యవహరించేవారు. కృష్ణ గారికి 2 సోదరులు కూడా ఆయనతో పాటు సినీ రంగంలో ఉన్నారు. ఆదిశేషగిరిరావు, హనుమంతరావు. రాజబాబు సోదరులు కూడా నటులే. సత్యనారాయణ సోదరుడు కూడా సినీ రంగంతో ముడిపడిన వాడే. హరికృష్ణ, బాలకృష్ణ సోదరులే. అలాగే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరులే. హీరో రవితేజ సోదరులు కూడా నటులే.